హాయ్ అండి. వెల్కమ్ టు రూపలావణ్య స్వరలహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు ఇప్పుడు సరికొత్తగా వినపడుతున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీ రాసింది కూడా రూపలావణ్య గారండి. మీకోసం చదువుతున్నది మాత్రం లహరి రాజశేఖర్. ఇంకా స్టోరీలోకి ఫస్ట్ భాగంలోకి వెళ్ళిపోదాం. నా డెవిల్ గాడితో రొమాన్స్. హైదరాబాద్ సిటీకి కొంచెం దూరంగా ట్రాఫిక్ సౌండ్స్ ఎక్కువ జనసంచారం లేని ఏరియా. అక్కడ పెద్ద కళ్యాణ మండపం. గొప్పింటి వారి పెళ్లి కావడంతో పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లు, సీనియర్ సెలబ్రిటీలు అటెండ్ అవుతూ ఉంటే వాళ్ళకి సెక్యూరిటీగా హై అలర్ట్తో టోటల్గా 3 స్టెప్స్ సెక్యూరిటీ ఉన్నారు. ఇన్విటేషన్ కార్డ్ లేనిదే ఎవరిని లోపలికి రానివ్వద్దు అని పెళ్లి కొడుకు తండ్రి అయిన వసంత్ గారి ఆర్డర్. వసంత రెడ్డి హైదరాబాద్నే కాకుండా వైజాగ్, బెంగళూరు, చెన్నై, ముంబైలలో కూడా చాలా బిజినెస్లుండి అన్నిటినీ ఒక్కరే హ్యాండిల్ చేస్తూ కూడా మంచి పొజిషన్లో ఉన్న ది గ్రేట్ బిజినెస్ మ్యాన్ ఆయన. అతనికి తెలిసిన ఫ్రెండ్స్, అదే ఫీల్డ్లో ఉన్న బిజినెస్ పర్సన్ అందరూ వస్తూ ఉండడంతో సెక్యూరిటీ విషయంలో కాంప్రమైజ్ అవ్వద్దు అని ముందే గట్టిగా వార్నింగ్ ఇచ్చారు ఆయన. హలో సార్ అని షేక్ హ్యాండ్ ఇస్తూ, వాట్ ఈస్ సర్ప్రైజ్, దిస్ ఈజ్ రియల్లీ హ్యూజ్ ఫర్ మీ. మీ టైట్ షెడ్యూల్ని కూడా క్రాస్ చేసి వచ్చారు అంటే నా మీద మీ అభిమానం అర్థమవుతుంది అంటూ వచ్చిన కైలాష్ అనే బిజినెస్ మ్యాన్ని నవ్వుతూ రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు వసంత్ రెడ్డి. ఇట్స్ మై ప్లెజర్ మిస్టర్ వసంత్. మీ అబ్బాయి పెళ్ళి అంటే రాకపోతే ఎలా? అండ్ వీ హ్యావ్ ఏ ప్రాజెక్ట్ డీల్ ఇన్ దిస్ మంత్ రైట్? సో అది కూడా పనిలో పనిగా రిమైండ్ చేద్దాము అని వచ్చాను అంటూ చెప్తుంటే, వస్తే అభిమానంతో రావాలి కానీ ఈయన ఫ్రెండ్స్ కూడా బిజినెస్ల కోసం ప్రాఫిట్స్ ఉంటేనే కానీ రారన్నమాట అని విసుక్కుంటూ అక్కడికి వెళ్తుంది కల్పనారెడ్డి, వసంతారెడ్డి వైఫ్. ఆలివ్ గ్రీన్ కాంచీవరం పట్టుచీర కట్టుకుని ఒకే ఒక్క కాసుల పేరు వేసుకుని జడంతా ముడి చుట్టి దాని చుట్టూ పువ్వుల మాల చుట్టి చూడడానికి పెద్ద తరహాలో అనిపిస్తూ ఉన్న, మామూలుగా చూస్తే పెళ్లి కొడుకు అక్కలా అనిపిస్తుంది కల్పనారెడ్డి. ఆమె కూడా వాళ్ళ కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ కాబట్టి వచ్చిన బిజినెస్ పర్సన్స్ అందరూ ఆమెను కూడా అడుగుతూ పలకరిస్తూ ఉంటారు. అన్ని కలర్స్ ఆర్చిడ్ ఫ్లవర్స్తో 2 days పాటు స్పెషల్గా డిజైన్ చేసి డెకరేట్ చేసిన మండపం. పంతులు గారి వేద మంత్రాలతో, పాజిటివ్ వైబ్స్తో మిరువట్లు గలుపుతూ శుభయానంగా ఉంది. రాజలక్ష్మి వసంతరెడ్డి గారి అమ్మగారు మండపంలో ఒక పక్కనే కుర్చీ వేసుకుని జరిగేది ఎంత సవ్యంగా ఉందా లేదా అని చూస్తూ ఉంటారు. అబ్బాయిని పిలవండమ్మా అని చెప్పడంతో వరుడి ప్లేస్లో వచ్చి కూర్చుని పూజ చేస్తూ ఉంటాడు పెళ్లి కొడుకు. సరిగా అప్పుడే పెళ్లి మండపం బయట బ్లాక్ ఆడి కార్ వచ్చి ఆగుతుంది. అక్కడే ఉన్న సెక్యూరిటీ ఆ కార్ చూసి ఎవరో హైయర్ అఫీషియల్స్ వచ్చారు అని పరుగున వెళ్ళి కార్ డోర్ ఓపెన్ చేస్తారు. అందులో నుండి హై హీల్స్తో తెల్లని పాదాలకి డార్క్ రెడ్ నెయిల్ పాలిష్తో ఉన్న కాలు బయట పెట్టి దిగుతుంది ఒక అమ్మాయి. లైట్ పింక్ కలర్ పట్టు చీర మీదకి గోల్డెన్ కలర్ డిజైనర్ బ్లౌజ్తో సింపుల్గా మెడలో చిన్న హారం, చేతులకి మ్యాచింగ్ గాజులు, చిన్న బుట్ట కమ్మలు, నుదుటిన రెడ్ కలర్ బిందు పెట్టుకుని తెల్లని పాలరాతి బొమ్మలా ఉంటుంది ఆమె. అక్కడ ఫంక్షన్ హాల్లో బయట ఉన్న కొందరు, పెళ్లికి వస్తున్న మిగతా వాళ్ళు, ఆఖరికి కార్ డోర్ ఓపెన్ చేసిన బ్లాక్ సెక్యూరిటీ డ్రెస్లో ఉన్న ఇద్దరు కూడా ఆమెని చూసి 2 క్షణాలు కదలకుండా ఆగిపోతారు. ఆమె మాత్రం చీర పళ్ళుని సింగిల్ స్టెప్ వేసుకుని ఎడమ చేతి దగ్గర సర్దుకుని మిగిలిన పళ్ళు అంతా ఆ చేతితోనే పట్టుకుని కుడి చేతుల్లో సింగిల్గా యాపిల్ 14 Pro మొబైల్తో టక్ టక్మంటూ ఐహిల్స్ సౌండ్ చేస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. వెంటనే అక్కడ చూస్తున్న అందరూ ఆ లోకం నుండి బయటకు వచ్చి, ఏముంది అసలు ఆ పిల్ల అని వాళ్ళ మనసులో అనుకుంటూ మళ్ళీ వాళ్ళ పనుల్లో పడిపోతారు. బయట పెద్ద ఫోటోలలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురిని చూసి ఒక్క క్షణం ఆగి చిన్నగా సైడ్ స్మైల్ చేసి మళ్ళీ లోపలికి వెళుతూ ఉంటుంది ఆమె. సెక్యూరిటీని ఒక ఫోన్ కాలులో బీచ్ చేసి కళ్యాణ మండపం అంతా చూస్తూ ఉంటుంది. అలా నడుస్తూనే తన చీర కొంగు దగ్గర నడుముకి పెట్టుకున్న గన్నెని ఒక్కసారి తడిమి కాస్త రిలీఫ్గా చుట్టూ ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారో గమనిస్తూ నడుస్తుంది. హాల్ అంతా కళ్ళతోనే స్కాన్ చేస్తూ ఎక్కడెక్కడ సీక్రెట్ కెమెరాలు ఉన్నాయో, ఎవరెవరికి బాడీ గార్డ్స్ ఉన్నారో, పోలీసు ప్రొటెక్షన్ ఎవరెవరికి అరేంజ్ చేయబడి ఉందో చూస్తూ వెళ్తూ ఉంటుంది. సిస్టర్ దిస్ వే అన్న అతని మాటకి
మళ్ళీ నార్మల్గా చూస్తూ చిన్నగా నవ్వి డైరెక్ట్గా అతని వెనక వెళ్ళి పెళ్లి కూతురు రూమ్లోకి వెళ్తుంది. మెరూన్ కలర్ పట్టు చీరలో జడపాలి, నుదుటిన బాసికం, బుగ్గన చుక్క, కళ్ళకి కాటుగా, చేతి నిండా గాజులు. పెళ్లి కూతుర్ని చేశాక ఒంటికి చేరిన పసుపుతో పచ్చగా ఇంకా మెరిసిపోతూ ఉంటుంది ఆ పెళ్లి కూతురు. తనని ఇద్దరు బ్యూటీషియన్స్ రెడీ చేస్తూ ఉంటే ఒంటి నిండా బంగారు పూత పోసినట్లు నగలతో ఉన్న ఆ అమ్మాయిని వెనక నుండి చూస్తూ రియా అని పిలుస్తుంది వచ్చిన అమ్మాయి. తనని రియా అని కూడా చూసి మొహం నిండా నవ్వు పుయ్యగా, మాయా వచ్చేసావా, నీకోసమే చూస్తున్నా, ఇంకా రాలేదా ఏంటి అని. ఒరే అన్నయ్య, పెళ్లి అయ్యే వరకు నువ్వే తనకి అన్ని దగ్గరుండి చూసుకోవాలి అని మాయాని తీసుకుని వచ్చిన అతనితో చెప్తుంది రియా. అదేం కుదరదు రియా, నేను పెళ్ళంతా నీ పక్కనే ఉండాలి అని ప్లాన్ చేసుకుని వస్తే నన్నేదో గెస్ట్ని చూసుకోమని చెప్పినట్లు చెప్తావేంటి? కార్తీక్ అన్నయ్యకి మూతి ముడుస్తుంది మాయా. నిజమా? నీకు అలా స్టేజ్పై అందరినీ కనిపించడం నచ్చదేమో అని నేను నీకు అడగలేదు. సూపర్, వచ్చేయ్ మనిద్దరం తనని బాగా ఏడిపించాలి అంటుంది రియా. ఎందుకే రాయి అనగానే కోపంగా చూస్తారిద్దరు. అదే రియా చెల్లాయ్, బావ గురించి తెలుసుగా, అవసరమా? తనతో పెట్టుకుంటే మీ ఇద్దరికి మండపంలోనే ముక్కు మూతి పక్కకు పోతాయి, చూసుకోండి అని చెప్తుంటే ఈలోపు ఎవరో పిలుస్తారు. వస్తున్నా అంటూ సరే జాగ్రత్త మాయా, ఎక్కువ అల్లరి చేయకండి అనేసి కార్తీక్ అక్కడ నుండి బయటకు వెళ్ళిపోతాడు. రియా మేకప్ అయిపోవడంతో మిగతా అందరూ వెళ్ళిపోగా అక్కడ వాళ్ళిద్దరూ మాత్రమే ఉంటారు. రియా చాలా సంతోషంగా అద్దంలో చూసుకుంటూ సెల్ఫీలు తీసుకుంటూ ఏదేదో చెప్తూ ఉంటుంది. కానీ మాయా చూపులు వేరే దగ్గర ఉన్నాయి. మనసులో ఆలోచనలు గాలి కంటే వేగంగా పరుగుపెడుతున్నాయి. అంతవరకు ధైర్యంగానే ఉన్నా ఇప్పుడు ఆ పని చేసే టైం వచ్చేసరికి చిన్నగా కంగారు పెరిగి గుండె చాలా వేగంగా కొట్టుకుంటూ ఉంటుంది. మాయా, మాయా, ఏం ఆలోచిస్తున్నావు? మన ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారేమో, చూసిరా, వస్తే ఇక్కడికే తెచ్చాయి అని చెప్తుంది రియా. కానీ అవేమీ వినని మాయా తన చీర కొంగు నుండి గన్ స్లోగా బయటకు తీస్తూ ఉంటే ఈలోపు రియా తల్లి మమత వచ్చి, రియా రెడీనా అంటూ ఒకసారి చూస్తుంది. నిండుగా ఉన్న తనను చూసి లక్ష్మీదేవిలా ఉన్నావురా అంటూ నుదుటను ముద్దిచ్చి, వదినా ఇంకా రాలేదా అని అడుగుతుంది పక్కన ఉన్న మాయాని అదోలా చూస్తూ. లేదు మామ్, అన్నయ్య తనని రూమ్లోనే ఉండమని చెప్పాడు, 7th మంత్ కదా, ఎక్కువ తిరగొద్దంటూ అని రియా చెప్తుంది. సరే పద, పిలుస్తున్నారు నిన్ను కూడా అని రియాని లేపితే మాయా అదేంటి అప్పుడేనా అని కంగారుగా అంటుంది. ఇప్పటికే చాలా లేట్ అయింది అమ్మాయి, ఆల్రెడీ అబ్బాయి వచ్చి పూజ కూడా చేస్తున్నాడు, నువ్వు వెనకేరా, నేను పాపను తీసుకువెళ్తాను అంటారు రియా తల్లి మమత. మామ్, మాయా నాతోనే ఉంటుందిలే, నువ్వు కూడా రా మాయా అంటూ వాళ్ళ అమ్మతో నడుస్తుంది రియా. వెనకే గన్ని చీరపై నుండే గట్టిగా పట్టుకుని మాయా కూడా నడుస్తుంది. తన రూమ్ నుండి బయటికి రాగానే రియాని చూసిన ఇంకిద్దరు ముత్తైదువులు కూడా ఎదురు వెళ్ళి మమతతో పాటు వాళ్ళు కూడా రియా చెయ్యి పట్టుకుని మండపంలోకి తీసుకువస్తూ ఉంటారు. పక్క నుండి తన కూతురు రియాని పెళ్లి కూతురుగా చూస్తున్న తన తండ్రి వీరేంద్ర రెడ్డి కళ్ళల్లో నీళ్లు తడి అవుతుంది. వెంటనే అసంకల్పితంగా పీటలపైన కూర్చున్న తన మేనల్లుడి వైపు చూపు వెళ్తే తెల్లని పట్టు పంచె మీద కండువ, వైట్ కట్ బనియన్, మెడలో గోల్డ్ చైన్తో కండలు తిరిగిన దేహానికి పసుపు పచ్చని మేని ఛాయ్తో శ్రీరామచంద్రుడిలా మెరిసిపోతూ కనిపిస్తాడు. అతని చెల్లెలింటికే కూతురు వెళుతుంది అన్న భరోసాతో బాధ కూడా సంతోషంగా మారుతుంది. వచ్చిన అతిరథ మహారథులు గొప్పగా జరుగుతున్న పెళ్లిని చూస్తూ ఏమైనా వసంత్ రెడ్డి గారు తన స్టేటస్కి తగ్గకుండా చేస్తున్నారు పెళ్లి అని గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరుగా వస్తున్న పొలిటీషియన్స్ని, కంట్రీలోనే పెద్ద కంపెనీలకి సీఈఓలని స్పెషల్గా వసంత్ రెడ్డినే ముందు వరుసలో వేసిన విఐపి సోఫాలలో కూర్చోబెడుతూ ఉంటారు. అమ్మా, అమ్మాయిని అబ్బాయి పక్కనే కూర్చోబెట్టండి అని చెప్పగానే మమతతో పాటు వచ్చిన మిగతా వాళ్ళు కూడా రియాని పీటలపై పెళ్లి కొడుకు పక్కనే కూర్చోబెడతారు. అతను రియాని చూసి చిన్నగా నవ్వితే తను కూడా నవ్వి వెనుకగా మాయ ఎక్కడుందో చూసి రమ్మని కళ్ళతోనే పిలుస్తుంది. దానికోసమే చూస్తున్న మాయ వెంటనే ముందుకు వచ్చి సరిగ్గా రియాకి పెళ్లి కొడుక్కి మధ్యలో వెనకగా కూర్చుని రియా చెవిలో ఏదో నవ్వుతూ చెప్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్ ఒక అమ్మాయిని మెల్లిగా చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ వస్తాడు. రియాతో సహా అక్కడున్న అందరూ కూడా అను అని నవ్వుతూ పిలిచి ఇంకో పక్కగా చైర్లో కూర్చో అని చెప్తారు. అను కూడా నవ్వుతూ మండపం పైకి వెళ్దామా అంటుంది కార్తీక్తో.
కానీ కార్తీక్ వద్దు అంటూ కాస్త దూరంగానే కూర్చోబెట్టి పక్కనే అతను కూడా కూర్చుంటాడు. కల్పన కూడా మాయాను చూసి పలకరింపుగా నవ్వుతారు. వెంటనే ఆవిడ పక్కన ఉన్న రాజలక్ష్మి, అంటే వసంత్ రెడ్డి తల్లి, ఎవరు కల్పన పిల్ల అని అడుగుతుంది. మన రియా ఫ్రెండ్ అత్తయ్య, మొన్న పెళ్లి షాపింగ్లో ఒకసారి కలిసింది అని చెప్తుంది కల్పన. అవునా అంటూ నవ్వుతూ రియాతో మాట్లాడుతున్న మాయాని తదేకంగా చూస్తూ, బంగారు బొమ్మలా ఉంది కదా అంటూ కల్పన చేయి పట్టి తన చైరు వరకు లాగి చెవిలో, మన రియా కన్నా ఈ పిల్లే అందంగా ఉంది, కావాలంటే చూడు, మన వాళ్ళందరూ ఆ అమ్మాయినే చూస్తున్నారు అంటూ చూపిస్తుంది రాజలక్ష్మి. నిజంగానే మండపంలో ఉన్న మిగతా వాళ్లతో పాటు కింద నుండి చూస్తున్న కొందరు గెస్టులు కూడా నవ్వుతూ పింక్ చీరలో పింకిష్ చీక్స్తో మెరుస్తున్న మాయనే చూస్తూ ఎవరో ఆ అమ్మాయి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అవునత్తయ్య అని మాత్రం అనేసి మళ్ళీ మామూలుగా నిల్చుని చూస్తూ ఉంటుంది కల్పన. రియా ఫ్రెండ్స్ కూడా ఇద్దరు వచ్చి పలకరించి, అయ్యో లేట్ అయ్యామే, లేదంటే ఆ మాయా ప్లేస్లో మనం ఉండేవాళ్ళం అని మాయాను చూసి ఈర్ష్యగా కింద చాలా వెనక రోల్లో మాత్రమే ఖాళీగా ఉంటే అక్కడే కూర్చుని చూస్తూ ఉండిపోతారు. ఇంకో పక్క పూజ అవుతూ ఉంటే చుట్టూ అందరినీ ఒక కంటితో చూసి ఎవరు తనని చూడట్లేదు అనుకున్నాక మెల్లిగా చీరచాటు నుండి గన్ బయటికి తీస్తుంది మాయా. గుండె వేగం మళ్ళీ అందుకుంటే ఈసారి మిస్ అవ్వకూడదు అనుకుంటూ టార్గెట్ని సెట్ చేసుకుని మిగిలిన గన్ చీరలోనే కప్పి ఉంచుతుంది. మాయా టార్గెట్ ఎవరు, ఎవరిని చంపడానికి ఆమె ఆ కళ్యాణ మండపానికి వచ్చింది తెలుసుకోవాలని అనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అలాగే మీకేమైనా తెలిస్తే మాత్రం కామెంట్ చేసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం నేను రూపా కూడా వెయిట్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.